వెల్కమ్ టు పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. విశాఖపట్నం జిల్లా పెదగంటేడ మండలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ తులసీదాస్ అధ్యక్షతన శ్రీశైల్ మహేష్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి జరిగిన దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి బాలచెరువు ఆర్చి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు జీలకర్ర రమణ, కళ్యాణి ముసలయ్య, కాకినాడ పెంటారావు, తులసీదాస్ మాట్లాడుతూ ఏదైతే ఘటన జరిగిందో దానిపై ప్రభుత్వం దాడి చేసిన ఉగ్రమోకలపై కఠినంగా వ్యవహరించాలని, కాళ్ల పారాయణ ఆరకముందే అమ్మాయి కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా చంపి వారి కర్కసత్వాన్ని చాటుకున్న దుర్మార్గులను, ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని, భారతదేశంపై ఇలాంటి దాడి చేయాలనే ఆలోచనే వస్తేనే వెన్నులో వణుకు పుట్టేలా బుద్ధి చెప్పాలని గ్రామ పెద్దలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీలకర్ర రమణ, తులసీదాస్, శ్రీశైల్ మహేష్, కాకినాడ పెంటారావు, దళాయి మూర్తి, వాసు, ములకవల్లి ప్రసాద్, రమేష్, తిరుపతిరావు, కాశీబాబు, అనిరుద్, మృత్యుంజయరావు, వెంకన్నదొర, కనకరాజు, సునీల్, హర్ష, సేనాపతి, రాజులమ్మ, అనిత మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు. పూర్తిగా అంతం చేయాలని మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. దానికి మనం హర్షించవలసింది. అలాగే ఈ రోజు మరి అటు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఒక చక్కటి అవకాశం మనం అందరం వాళ్ళు కల్పించాం. మనందరి తరఫున వాళ్ళ కుటుంబాలకి శ్రద్ధాతి గరిస్తూ వాళ్ళకి మనం తిరిగి వాళ్ళు ప్రాణం తీసుకురాలేకపోయినా సరే ఈ విధంగా మనందరం కూడా శ్రద్ధాంజలి గదడం చాలా సంతోషం. కాబట్టి ఇక మీదట ఇటువంటి కార్యక్రమం ఏది జరగకుండా చర్యలు ఏదైతే చేపడుతుందో భారతదేశం దానికి పూర్తిగా హర్షిస్తూ మరి ఇద్దరితో ముగుస్తున్న సోదరులు కూడా ఉన్నారు, మాట్లాడుతుందో కోరుతున్నాం. చాలా ఘోరంగా హిందువులని చెప్పి వాళ్ళందరినీ కూడా చంపబడ్డారు. ఎందుకంటే యాత్రికులు అది మంచి ప్రదేశము, ఎందుకంటే అక్కడికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చాలామంది మరి అలాంటి ప్రదేశానికి మన భారతదేశంలో రెండో స్థానంగా గుర్తించబడిన ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో మరి యాత్రికులు కూడా అక్కడికి వెళ్ళి సందర్శించారు. ఆ సందర్భంలో మరి వారికి ఉగ్రవాదులు వచ్చి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ పేర్లు మరీ అడిగి వాళ్ళ మతాలు అడిగి వారిని కాల్చడం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మరి మనువాళ్ళు చనిపోవడం మనకి చాలా దురదృష్టకరము. వాళ్ళకి ఆత్మశాంతి కలిగించడానికి రోజు మరి తెలంగాణ దీపావళి నుంచి పార్టీ రాష్ట్రంతో కూడా ప్రజల్ని రచించారు. వాళ్ళ ఆత్మశాంతి సాంస్కృతికంగా వారి చాలా బాధాకరం. ఉగ్రవాదాల్లో ఓన్లీ హిందువులు టార్గెట్, వాళ్ళు టార్గెట్ అంటే హిందువులు చంపేయాలి. మరి అంత హీనంగా పాకిస్తాన్ వీళ్ళంత గౌరవం తయారు చేస్తున్నారంటే ఆ ఉగ్రవాదాల్లోనైతే పేర్లు అడిగి హిందువులను అడిగి మరి భర్తల్లోకి చంపుతారు, భార్యలోకి ఇస్తారు. ఇంత హీనమైన పరిస్థితి మన దేశం రాకూడదు. అన్ని సంఘాల నుంచి ఖండిస్తున్నాం. ఇది రేపు పొద్దున్న మోడీ గారు చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. వాడికైతే నీరు కూడా ఇవ్వన్స్ ఈరోజు హిందుస్థాన్ నుంచి దీని నుంచి ఇవ్వడం లేదు. అలాగే అన్ని విధాలు అన్ని కంట్రీలు కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి అర్పించుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద దాడి వల్ల మనకి పెహల్గామ్ ఏదో ఉందో మనకి అందరూ సుందరమైన అది నగరం, అది పెహల్గామ్. అది మేము అంతవరకు కూడా వెళ్ళాము. అక్కడి నుంచే మనం అమర్నాథ్ యాత్రకి వెళ్తాం. అమర్నాథ్ యాత్ర అని చెప్పి ఈరోజు మన హిందువులు టార్గెట్ పెట్టి హిందువులా కాదని అది చూసి ఉందా చెక్ చేసి కూడా వాళ్ళు మన ముస్లింలు ఏదైతే ఉందో మిలిటెంట్స్ ముస్లిమ్స్ మనల్ని టార్గెట్ చేశారు. ఈరోజు దేశం అంతా ప్రపంచం అంతా ఖండిస్తుంది. ఇలాంటి కార్యక్రమానికి మరి హౌసింగ్ బోర్డు నుంచి వాళ్ళకి నివాళులు అర్పించడం చాలా గ్రేట్ ఇవ్వాలా. ఎందుకంటే ఎక్కడా కాదు మన దేశం, మన హిందువులు, మన దేశం వాళ్ళకి నిజంగా అర్పించాలి. అలాగే మన ఆంధ్ర నుంచి కూడా ఇక చంద్రమోహన్ అని ఈరోజు ఏదైతే మనకి మన విశాఖపట్నంలో ఉన్న ఆయనకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం నివాళులు అర్పించారు. ఈరోజు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన. ఎందుకంటే అంత దుర్భాగ్యంగా దేశంగా తయారు చేసింది. ఎందుకంటే ప్రపంచంలో మనకి 4వ స్థానం ఉంది. ఈరోజు దాన్ని ఎదురుపట్టాలని పక్కన ఉన్న దేశం ఏదైతే ముస్లిం దేశం అంటారు పాకిస్తాన్, తీవ్రవాదం తయారు చేసిన పాకిస్తాన్ ఈరోజు మన మీదకి దాడి చేసింది. దీనికి మన ఊరి నుంచి మన 10 గంటల నుంచి మన హౌసింగ్ బోర్డు నుంచి నమస్కారం మరి మన రాజు గారికి